లోకేష్ గారిది కూడా అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఇస్ ద రీజన్ హీ వెంట్ టు ఢిల్లీ అనేది. దాని తర్వాత కేసు గురించి మాట్లాడితే వాళ్ళే మానేశారు కదా. Latest assembly, 2 days back I was watching a debate between Ram and Revan. అవును, It is actually a debate in some form or the other. రైట్. In fact, ఈ రోజు క్వాలిటీ డిబేట్ డిస్కషన్ చూడాలంటే నేను ఎక్కడ చూస్తున్నా తెలుసా, సింగపూర్ పార్లమెంట్ చూస్తున్నా. స్టార్ట్అప్ ఇకోసిస్టమ్ ఇన్ ఏపీ ఎలా అవ్వబోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు పవర్లోకి వస్తే? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టున్నారు, నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక 10 లక్షలు ఇస్తాను సంథింగ్ ఏదో అన్నారు స్టార్ట్అప్స్ గురించి అని మెన్షన్ చేశారు. అలాంటిది ఏమన్నా ఇనిషియేటివ్ రాబోతుందా? So if you look at Andhra Pradesh, we are definitely one step behind Telangana. We wanted to double down on AI, ML and data centers. It would have been the largest renewable energy dependent data center in the world. 1,00,000 crore పెట్టుబడి. It would have created high quality, high paid jobs in Visakhapatnam. Government is a very good spender of public money. But we are not accountable. ప్రభుత్వాలు మారిపోతే అకౌంటబిలిటీ పోతుంది, అట్లా ఉండకూడదు. ఏపీ పాలిటిక్స్ యాజ్ అ హోల్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం పర్సనల్గా కొంచెం బాధ అనిపించింది అన్న. మాట్లాడుతున్న ప్రతి చోట గొడవలు ఎందుకు? మంత్రులు టేబుల్ ఎక్కి కూర్చుని ఎగతాళి చేశారు చైర్మన్ గారిని. ఇన్ఫాక్ట్ ఐ హావ్ ఎ వీడియో టు షో హౌ లీడర్స్ బిహేవ్. నువ్వు వెళ్ళిపోయాడు బ్రదర్, నువ్వు వెళ్ళిపోయినట్టు అంటున్నా. Podcast number 36. We got a chance to meet Mr. Nara Lokesh. నాకు తెలిసి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపనింగ్ పర్సన్ ఇన్ ఏపీ. జనరల్ పాలిటిషియన్స్ అంటే ఎప్పుడు చూడు రూలింగ్ పార్టీని తిట్టడమో, లేకపోతే అపోజిషన్ పార్టీని తిట్టడమో, లేకపోతే మేము మంచి మీరు చెడ్డ అని మాట్లాడమే ఉంటుంది. కాబట్టి వీ ట్రై టు రెడ్యూస్ ది పొలిటికల్ డిస్కషన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాన్ పొలిటికల్ టాపిక్స్ గురించి ఎక్కువ మాట్లాడడం. అఫ్ కోర్స్ దీంట్లో కూడా కాంట్రవర్సీస్ మాట్లాడము, వాళ్ళ బ్యాక్ స్టెప్స్ గురించి మాట్లాడము, ఇష్యూస్ గురించి మాట్లాడము, పొలిటికల్ డిబేట్స్ గురించి మాట్లాడడం, అన్నీ మాట్లాడడం. కానీ మేజర్లీ అబౌట్ స్టార్టప్స్, ఇకోసిస్టమ్, డిఫరెంట్ టాపిక్స్ దాన్ పాలిటిక్స్, ఇలాంటి వాటి గురించి బాగా టచ్ చేసాము. అండ్ మీరు కూడా నారా లోకేష్ గారిని కొంచెం డిఫరెంట్గా చూస్తారు ఈ పాడ్కాస్ట్లో. ఒకవేళ మీరు ఒక ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్తో వచ్చి నాకు ఒక బ్యాచ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, పొలిటికల్ బ్యాచ్, ఇప్పుడే ఆపండి. ఈ 55 నిమిషాల పాడ్కాస్ట్ మీకు మాత్రం కాదు. అండ్ బిలీవ్ మీ, ఎవ్రీ తెలుగు పర్సన్ మస్ట్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. ఇది ఓన్లీ ఏపీ పీపుల్కి, తెలుగు పీపుల్కి కాదని ఏం లేదు. ఎవ్రీ తెలుగు పర్సన్ మస్ట్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ ఆల్సో చాలా మందికి అనిపించవచ్చు వీడియంత్ర బ్యాక్ టు బ్యాక్ పొలిటికల్ పాడ్కాస్ట్ చేస్తున్నాడని. ఆఫ్ కోర్స్ యార్, లాస్ట్ 2 months అండ్ నెక్స్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన ఫ్యూచర్ డిసైడ్ అవబోతుంది ఈ నెక్స్ట్ డెసిషన్స్తోనే. అంటారు కదా, ఒక ఓట్తోనే నెక్స్ట్ 5-10 years డిసైడ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ పుషింగ్ అవర్ లిమిట్స్. ప్రతి చోట బౌండరీస్ దాటుతున్నాము. ఇది ఇలాంటి చేస్తానా లేదా అని ఒక డౌట్లో నుంచి చేయాల్సిందే, చేస్తేనే మనుషులకు పనికి వస్తుంది అన్న థాట్కి వచ్చి కూర్చున్నామంటే యూ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ పుట్టింగ్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ టు యాక్చువల్లీ గెట్ ద బెస్ట్ కంటెంట్ అవుట్ దేర్. అన్నా హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. ఆల్మోస్ట్ అంటే 4,000 kilometers 400 days టార్గెట్ నుంచి కొంచెం అటు ఇటు అయ్యి మొత్తానికి 3,132 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కిలోమీటర్స్. 3,132 ప్లస్ 300 daysలో క్లోజ్ అయింది ఈజ్ వాట్ ఐ 226 days. ఓ దాట్స్ క్రేజీ అసలు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు చాలా పర్సనల్ డౌట్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక 3-4 days ఇక్కడ వైజాగ్లో ఉండేలా, వైజాగ్లో విజయవాడలో ఉండేలా. అసలు ఇక్కడ ఎకోసిస్టమ్ ఎట్లా ఉంది టు అండర్స్టాండ్ హౌ కెన్ వీ యాక్చువల్లీ హెల్ప్ దిస్ ఎకోసిస్టమ్ అన్న థాట్లో. సో ఎనీవేస్ ఈ పాడ్కాస్ట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు పర్సనల్గా. ఐ డైరెక్ట్లీ tell you in the raw format, I mean ask you in the rawest format. Bring it on. First of all, me salt and pepper look at the next level undana. I'm loving it. And crazy energy, super vibe unda nakaithe. Anyways, coming to the context anna, firstly with this Yuva Galam Padhayathra edaithe undo, na telsu meeru you are the first youngest person who have achieved this is what I believe. Correct. I can understand the kind of learnings that you might have got this, I mean throughout this journey. అంటే నేను ఎట్లా ఒకలా చూసాను దీన్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అంటే బయటికి కనబడడానికి కొంచెం ఫ్యాన్సీగా పాదయాత్ర, యుగలం ఇట్లా మంచి రీబ్రాండెడ్ కలర్స్తో దాంతో బాగానే కనబడ్డది. కానీ అంటే అండర్ ది టేబుల్ అంటే వెనకాల ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ది లీడర్ ఆఫ్ ఐ మీన్ ది పర్సన్ హూస్ విజిబుల్ దేర్, బట్ అంటే ఒక రకమైన వెనకాల చాలా పెద్ద బ్యాటిల్ నడుస్తుంది. అంటే మీరు నడుస్తున్నా కొద్దీ ఆర్ మీరు వెళ్తున్నా కొద్దీ డిఫరెంట్ పీపుల్ని కలుస్తున్నప్పుడు, మనుషులు డిఫరెంట్ ఫ్యామిలీస్ని కలుస్తున్నప్పుడు వాళ్ళకు ఒక అథారిటేటివ్ స్పిరిట్ ఇవ్వడము, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ హోప్ ఇవ్వడము. దిస్ వాట్ ఐ అండర్స్టూడ్. అంటే ఎందుకంటే పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు సీఎం అయ్యారు అనే ఒక విషయం చూసినప్పుడు ఈయన సీఎం అవడం చేస్తున్నాడా అనేది పక్కకు పెడితే ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ యూ పుట్టింగ్ బ్యాక్ సైడ్, ద కైండ్ ఆఫ్ ప్రతి చోట మైల్ స్టోన్ ఇవ్వడము, ప్రతి చోట ఒక కైండ్ ఆఫ్ ప్రామిస్ చేయడము. ఐ వాజ్ లవింగ్ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ టు వాట్ యు కాల్ ఆస్క్ యూ ఫర్ కపుల్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్. ఇట్స్ బీన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఓకే, నేను పుట్టి పెరిగింది రాజకీయాల్లోనే, డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్స్ అంతా రాజకీయాల్లో నుంచి. కానీ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటేనే ది డిఫరెంట్ కిక్. అవును, గోయింగ్ టు పబ్లిక్, ద ఎనర్జీ దట్ దే గివ్ యు, ద లవ్, ఎఫెక్షన్. అసలు చేతులంతా గీరేశారు, కందుకూరులో ఒకడు కొరికాడు. అంటే ఆ ఎనర్జీ, ఆ ఎఫెక్షన్, యూనో ఏం చేయాలో తెలియక దే డూ ఆల్ దిస్. అండ్ క్రమీపంగా మహిళలు కూడా దే సా హోప్. రైట్. సో వచ్చి ముద్దులు పెడతాం, లేదు ఇచ్చేయండి, మాకు ఇబ్బంది ఉంది. So it's a great way to know about, I got to know about my own state.
అర్థమైంది. డిఫరెంట్ టెరైన్, డిఫరెంట్ ఏరియాస్. అవును. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ లో ఉన్న సమస్యలు వేరు, నంద్యాల పార్లమెంట్ లో ఉన్న సమస్యలు వేరు. అవును. విన్నాను, బట్ నేరుగా చూస్తాం. మ్మ్. సో మీకేంటి వలసలుగా కార్మికులు వెళ్తాం, అది చూస్తాం. అది అయిపోయింది ఇంకా మైండ్ లో, రైట్ ఈ సమస్య పరిష్కరించాలి, రైట్ ఒక ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది. సో అంత ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్స్ యూ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్, మేక్స్ యూ వెరీ డిఫరెంట్ పర్సన్. సో లోకేష్ ప్రీ పాదయాత్ర, పోస్ట్ పాదయాత్ర ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. రైట్, వీ కెన్ అండర్స్టాండ్. అండ్ అన్న అంటే ఆల్మోస్ట్ ఒక 2 to 3 times ఏమో బ్రేక్ వచ్చినట్టుంది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అందులో వన్ ఆఫ్ ది సీరియస్ నోట్స్ ఇస్ అబౌట్ ది కేస్ రీసెంట్గా ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్. యా ఐఎమ్ నాట్ షూర్ అంటే వెదర్ యూ స్పోకెన్ అబౌట్ ఇట్ ఎనీవేర్ ఆర్ నాట్. నేను ఓన్లీ అర్నబ్ అనుకుంటా ఒక వీడియో చూసాను. కుడ్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ దట్, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూడాలి మనుషులు చూసిన వాళ్ళు, బికాస్ వెరీ సూన్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్. ఈ టైంలో దట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ పాయింట్ టు యాక్చువల్లీ కన్సిడర్. ఆ సెన్స్ లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఇన్ఫాక్ట్ ఇజంట్ ఇట్ ఐరానిక్ అండి, ఇప్పుడు వైకాపాలు ఎవరు ఆ కేసు గురించి మాట్లాడలా. మీరు చూడండి, ఎక్సెప్ట్ ద ఫస్ట్ మంత్ అందరూ ఎవరు మాట్లాడలా, ఎందుకంటే ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ ఏమన్నాడు 3,000 కోట్లు కుంభకోణాలు, దాని తర్వాత 370 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి 27 కోట్లు కుంభకోణం చేయాల్సిన అవసరానికి ఉందని. నిజంగానే డబ్బులు సంపాదించాలంటే ఆయన తెలీదా? సైబరాబాద్ నియమిస్తున్నాం, అద్భుతంగా ధరలు పెరిగితే, భూమి ధరలు పెరిగితే, అవసరమైతే ఆనాడే ₹1,00,000కి 1000 ఎకరాలు కొని ఉండొచ్చు ఆయన. ఒక్కొక్క ఎకరం వాజ్ వర్త్ 1 lakh rupees అప్పుడు. ఇప్పుడు అదే ఎకరం 100 కోట్లు అయింది. హీ నెవర్ కేర్డ్ అబౌట్ మనీ, హీ నెవర్ కేర్స్. ఈవెన్ టుడే హీ డజంట్ కేర్. ప్రజలకు సేవ చేయాలి, ఐ వాంట్ టు లీవ్ అ మార్క్. 100 years ఫ్రమ్ నౌ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇంత మంచి పనులు చేశాను. 25 సంవత్సరాల తర్వాత గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ హైదరాబాద్ లో జరిగితే 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళారు. They all stood by Mr. Naidu. It was an apolitical event. We didn't ask for any votes. It's purely to express the gratitude for the good work that he's done. So that is the kind of impact that he's done. So case is merely, I think, a speed breaker in his journey, political legacy and journey, nothing more. Right. And during this phase, ఇంకొక చిన్న కైండ్ ఆఫ్ సటైర్ కానీ సర్కాస్టిక్ కమెంట్స్ కానీ బయట వచ్చింది విన్నాను. ఐ జస్ట్ నోటెడ్ దోస్ అనమాట. ఆ టైంలో మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు, ఈవెన్ ఐ హర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ అనమాట, లోకేష్ గారిది కూడా అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ హీ వెంట్ టు ఢిల్లీ అనేది. హౌ డిడ్ యూ టేక్ దిస్ పాయింట్? Well, Delhi, I think, is still part of India, right? I mean, if I left the country and went somewhere, I would have run. You can claim I ran away, right. But how is it going to nation's capital be me running away? I was there. I was in every media outlet. I had one-on-one interview with Arnab. And we spoke about facts. I had every evidence with me to prove that Mr. Naidu did nothing wrong. I నేను తప్పు చేయలేదని నేను నిరూపించా. సో ఆ క్యాలిబర్ మాకు మేము ఎందుకు భయపడాలి, మేము ఎందుకు పారిపోవాలి? ఏం తప్పు చేయని వాళ్ళు మేమే పారిపోతే ఇంకా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి? రైట్. So it's very easy to say, okay, we'll arrest Lokesh, tomorrow they'll arrest my mother, or they'll arrest Brahmini. For them, politically it worked. ఒక నెల వరకు పనిచేసింది. దాని తర్వాత కేసు గురించి మాట్లాడితే వాళ్ళే మానేస్తారు కదా. అవునవును. That's the sad thing, na? Yeah. Of everything. అవునవును. And when I was actually going through all this, అంటే of course first of all sorry, మళ్ళీ అట్లాంటి నెగిటివ్ పాయింట్స్ మళ్ళీ టచ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. No, bring it on. Yeah. సో నేను ఇవన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడు, పాడ్కాస్ట్లో ఎట్లా మాట్లాడాలని అని చూస్తున్నప్పుడు, ఏపీ పాలిటిక్స్ యాజ్ అ హోల్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం పర్సనల్గా కొంచెం బాధ అనిపించింది అన్న. సో వై షుడ్ హౌస్ వేర్ లీడర్స్ ఆర్ డిస్కసింగ్, అంటే అపోజిషన్ రూలింగ్ మాట్లాడుతున్న ప్రతి చోట గొడవలు ఎందుకు, ప్రతి చోట తిట్టుకోవడం ఎందుకు, ఒకరినొకరు అనుకోవడం ఎందుకు? నేను ఒక సైడ్కి ఏమీ సపోర్ట్ చేయట్లేదు, మీ సైడ్ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ సైడ్ సపోర్ట్ చేయట్లేదు. బట్ పర్సనలీ ఇంకా నేను యాక్చువల్లీ ధైర్యం చేస్తున్నా, మా వాళ్ళు ఎట్లా తిట్టుకున్నా పర్లేదు, ఎట్లా తీసుకున్నా పర్లేదు, బట్ పీపుల్ షుడ్ నో దిస్ ఫ్యాక్ట్స్ అన్న థాట్లోనే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. Didn't you or didn't the party get a chance to actually talk to the ruling party, sit, మనం ఈ గొడవలు ఎందుకు ప్రాపర్గా తీసుకెళ్దాము అని ఎప్పుడన్నా మాట్లాడారా? స్కోప్ దొరికిందా జగన్ గారితో కానివ్వండి, లేకపోతే హూఎవర్ ఇస్ ది డెసిషన్ మేకర్స్ ఓవర్ దేర్? నో, మీరు చూస్తే ఐ వాజ్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్. అవునన్నా, అప్ అంటిల్ ఇయర్ బ్యాక్ కౌన్సిల్ మెంబర్ని. కౌన్సిల్లో చూస్తే కనీసం డిబేట్ జరిగేది. అధికార పార్టీ దాడి చేసేవారు, ఇష్యూస్ పైన అటాక్ చేసేవారు, మేము అటాక్ చేసేవాళ్ళం, బట్ కనీసం డిబేట్ జరిగేది. కానీ అసెంబ్లీలో డిబేట్ లేకుండా పోయింది. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ఎ వీడియో టు షో హౌ లీడర్స్ బిహేవ్డ్ ఇన్ కౌన్సిల్. మంత్రులు టేబుల్ ఎక్కి కూర్చుని ఎగతాలు చేశారు చైర్మన్ గారిని, బికాస్ he referred Amravati, the 3 capitals thing, to House committee. He said this requires greater deliberation, let House committee decide. Right. We had majority to refer it. It got referred. Right. So quality of discourse overall in the country, భారతదేశంలోనే పడిపోయింది.
ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 100 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బోత్ లోక్సభ రాజ్యసభ ఇద్దరు సస్పెండ్ అయి ఉన్నారు. అవును. ఆంధ్ర రాష్ట్రంలో అసలు డిబేటే లేదు, డిస్కషనే లేదు. ఇన్ఫాక్ట్ ఈరోజు క్వాలిటీ డిబేట్ డిస్కషన్ చూడాలంటే నేను ఎక్కడ చూస్తున్నా తెలుసా? సింగపూర్ పార్లమెంట్ చూస్తున్నా. ఛానల్ న్యూస్ ఏషియాకి వెళ్ళి యూట్యూబ్ లో ఐ యాక్చువల్లీ ఫాలో ద డిబేట్ అండ్ డిస్కషన్ దట్స్ హ్యాపెనింగ్ దేర్. బికాస్ ఆ క్వాలిటీ లేదు. అండ్ విత్ ఆల్ ఫేర్నెస్ ఈవెన్ వీఆర్ ఆల్సో టు బి బ్లేమ్డ్ ఫర్ ఇట్. యాజ్ అ పార్టీ మేము కూడా వీ షుడ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ డిస్కోర్స్ అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం వీ వాంట్ టు డూ ఇట్. అండ్ ఇన్ఫాక్ట్ మన తెలంగాణ చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి లేటెస్ట్ అసెంబ్లీ 2 days బ్యాక్ ఐ వాస్ వాచింగ్ ఎ డిబేట్ బిట్వీన్ రామ్ అండ్ రేవంత్. కేటీఆర్ రామ్ అండ్ రేవంత్ మధ్యలో డిబేట్ జరుగుతుంది అండ్ గవర్నర్ ప్రసంగం. ఇట్ ఈస్ యాక్చువల్లీ డిబేట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. అంత డిబేట్ ఆంధ్ర రాష్ట్రంలో జరగట్లేదు, అదే బాధ కలుగుతుంది. ఆ సెన్స్ లో అడిగాను. అండ్ మీకు ఇప్పుడు ఒక చట్టం పైన చర్చ లేకుండా ఏకపక్షంగా ఆమోదిస్తే ఇంకెందుకండి మేము ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అన్ అసెంబ్లీ? దిస్ నో పాయింట్ ఆఫ్ ఈవెన్ సిట్టింగ్ అండ్ టాకింగ్ కదా. కనీసం కౌన్సిల్ అది ఉందండి. ఇన్ఫాక్ట్ కౌన్సిల్ మొన్నటి వరకు అట్లీస్ట్ కమ్యూనిస్ట్ చాలా మంది ఉన్నారు. వీ హెడ్ వెరీ గుడ్ డిబేట్ డిస్కషన్, దస్ ఫీడ్బ్యాక్ ఆన్ ఎవ్రీ బిల్, వీ హెడ్ టైమ్. బట్ అసెంబ్లీలో అది పూర్తిగా పోయింది. దట్ ఈస్ అన్ఫార్చునేట్ అండ్ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అట్లీస్ట్ మన జనరేషన్ అన్నా మనం కరెక్ట్ చేయాలి కదా. అగైన్ అంటే డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్. మళ్ళీ ఒకవేళ మీరు కనుక పవర్లోకి వస్తే మళ్ళీ ఇలాంటి హడావిడే నడుస్తుందా? ఇలాంటి కొట్లాటలే ఉంటాయా? కక్ష రాజకీయాలు అని ఇవన్నీ మాట్లాడతారు కదా. సో డోంట్ సీ అంటే వెన్ దెర్ ఇస్ అ డిబేట్ ఎమోషన్స్ విల్ బి హై. ట్రూ. సో డెఫినెట్లీ ఒక పదం ఎక్కువ తక్కువ కొంతమంది మాట్లాడచ్చు. హౌవర్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడర్ ఆఫ్ ద హౌస్ టు కంట్రోల్ థింగ్స్. ఇప్పుడు బాబు గారు మేము ఎప్పుడన్నా కొంచెం స్పీడ్గా మాట్లాడినా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే మమ్మల్ని పిలిచి తిట్టేవారు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? కూల్ డౌన్, మీకు బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, అధికారంలో మనం ఉన్నాం, కూల్ గా మాట్లాడండి, ఇష్యూ పైన వెళ్ళండి, వ్యక్తిగతంగా వెళ్ళదని చేశారు. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పీపుల్ హు ఆర్ గవర్నింగ్ ద స్టేట్ టు డ్రైవ్ ద ఎజెండా వెరీ కేర్ఫుల్లీ. సింగపూర్ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో క్వాలిటీ ఆఫ్ డిస్కోర్స్, మన డిబేట్ ని, మన పార్లమెంట్ ని కాపాడాల్సిన బాధ్యత మెంబర్స్ అందరి పైన ఉంది. మనందరం వీ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది డెమోక్రటిక్ ప్రాసెస్. అది లేనిది ఇంకా వాట్ ఇస్ ద పాయింట్? అండ్ అన్ఫార్చునేట్లీ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్స్, ఈవెన్ నేషనలీ చాలా ఇష్యూస్ డిబేట్ లేకుండా పోయింది, విచ్ ఐ థింక్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ డెమోక్రసీ. రైట్ అన్న. అండ్ అంటే దీనిలో నాట్ జస్ట్ అబౌట్ పాలిటిక్స్, కొన్ని నాన్ పొలిటికల్ థింగ్స్ ఆల్సో. లైక్ నేను ఇంకా టైటిల్ కూడా పెడదాం అనుకుంటున్నా, పొలిటికల్ డిస్కషన్స్ ఇన్ నాన్ పొలిటికల్ వే అని పెడదాం అనుకుంటాను. కొద్దిసేపు అంటే మన వ్యూవర్స్కి ఏం తెలియాలి అనే ఒక కాంటెక్స్లో కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు ఒక పర్సనల్ థాట్ ప్రాసెస్ ఏముండిందంటే అబౌట్ ది డెమోక్రసీ ఆర్ ది ఎలక్షన్ సిస్టమ్. ఒకవేళ ఒక స్టేట్లో 100 మంది జనాభా ఉంటే 49 మంది పార్టీ ఏకి ఓట్ చేసి 51 మంది పార్టీ బీకి ఓట్ చేసిన 49 మంది నో అన్నా కూడా 51 మెంబర్స్ ఓకే అన్నారు కాబట్టి రూలింగ్లోకి పార్టీ బి వస్తుంది. అంటే పర్సనలీ ఐ ఫీల్ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ది హాఫ్ నో అన్నారు, కానీ ఎస్ అన్న వాళ్ళ కోసం ఇచ్చేసారు కదా అన్నతో. హౌ డు యూ సీ దిస్ ఈక్వేషన్ అన్న? డు యూ ఐ మీన్ చెప్పండి. యా, డెమోక్రసీ వర్క్స్ దట్ వే. యా, ఐ మీన్ ఎనీ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ వర్క్స్ దట్ వే. ట్రూ. వెదర్ పార్లమెంట్ సిస్టమ్ ఆర్ ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఇస్ గుడ్ అనేది తప్ప డెమోక్రసీ వర్క్స్ దట్ వే. సో అందుకే ఎవ్రీ ఓట్ కౌంట్స్. చాలా మంది ఎడ్యుకేటెడ్ లైక్ us చాలా మంది ఓట్ వేయరు, ఎందుకు లేండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఓటింగ్ గురించి మాట్లాడడానికి టాపిక్ తీసుకొచ్చాం. హౌ ఇస్ దట్ ఫేర్? మనందరం ఇంట్లో కూర్చుని ఈడేదా వాడేదా అని తిడతాం, కానీ వెళ్ళి ఓటేము. హౌ ఇస్ దట్ ఫేర్? రైట్. సో ఐ మీన్ మనకి పేషెన్స్, ఓకే గంట పడచ్చు లైన్, లైన్ లో గంట నుంచోవాలి, బట్ నమ్ముకున్న దానికోసం నిలబడాలి కదా. వి షుడ్ ఓట్. హౌ కెన్ వి విత్డ్రా ఫ్రమ్ ఓటింగ్? Why are in urban centers voting so low? And ఇది ఇండియా ప్రాబ్లం కాదు, యూఎస్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఇట్స్ లోవర్ దెన్ ఇండియాస్ యావరేజ్. సో దిస్ గ్లోబలీ వీఆర్ కర్స్డ్ విత్ దిస్ ప్రాబ్లం. బట్ యంగ్స్టర్స్ లైక్ us should promote. People should come out, say every vote does matter, every vote counts. True. So people should come out, people should talk, and people should stand in line and vote. Right. Only then మన నమ్ముకున్న దానికోసం మార్పు తీసుకురావచ్చు. Right. But yes, I mean, మీరు చెప్పింది కూడా ఒక పాయింట్, but that's how democracy works. Do you feel it should change ani? Well, that is democracy, right? I am not sure what would be the solution, but yeah. No, but that's democracy. Yeah. And you have to give people the opportunity to sort of escalate their issues. Right. So you just say, I believe parliamentarian system is far better.
Okay. Because you have MLAs, and MLAs represent the interest, ideally represent the interest of their constituents Right. in the assembly or fight with the chief minister or minister. రైట్. సో ఇప్పుడు నేను మంత్రిగా కూడా చేశాను. సో ఎమ్మెల్యేలు అడిగాను, మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వర్క్స్ ఇచ్చేయండి 1 to 100 Right. PR and RD, whatever you have, you give me. రైట్. I'll put it in my system. As and when నాకు నిధులు వస్తే ఇమీడియట్ గా నేను కేటాయిస్తే డోంట్ కమ్ అండ్ వేస్ట్ యూర్ టైం గోయింగ్ అరౌండ్ మీ. ప్రజల్లో ఉండేది, ప్రజల చుట్టూ తిరగండి మీరు, వాళ్ళ సమస్యలు పరిష్కరించిన అనేవాడిని. రైట్. So we have to create innovative mechanisms రైట్. where they're accountable, they deliver what people want. రైట్. Guys, your friends are watching short form content and wasting their time, but you, my friend, you're here to learn something more. Subscribe to Raw Talks with VK. నేను ఇంకోటి చిన్న నేను జనరల్గా స్టార్టప్స్ గురించి మాట్లాడతాను కాబట్టి దానికి లింక్ చేస్తున్నాను. ఐ హర్డ్ ఆర్ రెడ్ సమ్వేర్ దట్ ఇండియా ఇస్ నాట్ యెట్ రెడీ ఫర్ రియల్ బిజినెస్. అంటే నేను ఇట్లే అమ్ముతా, నేను ఇంతకే అమ్ముతా, ఆఫర్ ఇవ్వను, డిస్కౌంట్ ఇవ్వను, ఫ్రీ డెలివరీ ఇవ్వను, కొంటే కొను, క్వాలిటీ ఇస్తా, నేను తింటా నీ క్వాలిటీ ఇస్తా అన్నట్టు నడిపిస్తా అంటే బిజినెస్లో నడవవు. అన్లెస్ అండ్ అంటిల్ అంటే కొనేటోడు కూడా ఆఫర్ లేకపోయినా, ఫ్రీ డెలివరీ లేకపోయినా, ఏదన్నా ఫ్రీవీ లేకపోయినా అంత ఇంట్రెస్ట్ చూపారు. అందుకే లక్షల కోట్ల లాస్లలో ఉన్నా కూడా బిజినెస్ నడుస్తున్నాయి, నడిపించాల్సి వస్తుంది క్యాపిటల్ తెచ్చుకొని. వెన్ వీ కంపేర్ దిస్ విత్ ది ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ ఆర్ పాలిటిక్స్ కూడా దానికి కంపేర్ చేస్తే ఈ వెల్ఫేర్ ఫ్రీబీస్ అనేది ఏదైతే ఉందో, ఫ్రీబీస్ లేని గవర్నమెంట్, ఫ్రీబీస్ లేని ఇవ్వని పార్టీస్ పవర్లోకి రావు అనే ఒక కైండ్ ఆఫ్ కన్సెప్షన్ నడుస్తుంది. How do you see this? Is it right or not? No, why are you demonizing freebies? I'm not demonizing. No, but the agenda, see, we are saying if a party does not offer freebies, Right. will that party come to power? That's what we are not debating, yeah, correct? yeah. Why are we demonizing it? ఇప్పుడు మీరు చూస్తే అమెరికా is one of the largest welfare states. True. Soybean subsidy, corn subsidy ఇస్తారు. Right. UK లో the entire farming ecosystem is surviving based on subsidies, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల పైన ఆధారపడి ఉంది. సో భారతదేశంలో కూడా సబ్సిడీలు ఇవ్వాలి, ఎందుకంటే నిరుపేద కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. లేదంటే ద గ్యాప్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ పెరుగుతా పోతే సోషల్ రెవల్యూషన్, సివిల్ అన్రెస్ట్ వస్తుంది. బట్ అది చెప్తూ అప్పులు చేసి సంక్షేమం చేయకూడదు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే వెనెజులా మోడల్ ఎకానమీ విల్ కొలాప్స్. అభివృద్ధి కూడా చేయాలి, అభివృద్ధి నుంచి వస్తున్న ఆర్థిక వనరులు తీసుకుని సంక్షేమం చేయాలనేది బలంగా నేను నమ్ముతా. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్. ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ టు క్రియేట్ అ వైబ్రెంట్ ఎకో సిస్టమ్, వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రోడ్స్, పవర్, ఎయిర్పోర్ట్స్, ports, railways, all these are very strategically important projects. Right. So we need to invest back into our state. We need to invest into our urban cities. We need to invest into our panchayats and create that kind of a vibrant ecosystem. Then it will fuel, of course, welfare. ఇది అడగడం రీజన్ ఎందుకంటే ఇప్పుడు మన కొత్త మేనిఫెస్టోస్ కానీ లేకపోతే కొత్త ప్రామిసెస్ కానీ పాత గవర్నమెంట్ కానీ ఐ మీన్ మీ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కానీ ఆపోజిషన్ గవర్నమెంట్ కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఏపీ ఓన్లీ మేజర్లీ డెట్ అండ్ ఎకానమీ రేషియో కనుక చూస్తే నేను అరౌండ్ 2019 వరకు అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇట్ వాస్ 2.53 lakh crores or something. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డెట్ వచ్చేసి 6.58 lakh crores. కొన్ని చోట్ల అయితే 12 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక దగ్గర ఉంది. కొంతమంది అయితే శ్రీలంకని ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ వాట్ యు కాల్ అంటే రాంగ్గా మాట్లాడట్లేదు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు డోంట్ యూ ఫీల్ దట్ వీఆర్ స్టిల్ గోయింగ్ టువర్డ్స్ అంటే వెల్ఫేర్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఫ్రీబీస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం అనిపించట్లేదా మీకు అని నా క్వశ్చన్. If you look at the promises given by Telugu party, right, as a political party, right. Contextually, one of the promises to create 20 lakh jobs. Yeah. Now, how are you going to create 20 lakh jobs? I need to create a great industrial policy. I need to have SCZs. I need to give 24/7 power, low cost of power. I have to create highways. I need to create ports. I need to create the entire ecosystem. Correct? అది చేయండి ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అండ్ నా థియరీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు is not just government jobs, right? No, not at all. Got it. 20 lakh in private, government and self-employment. Right. And major chunk will come from private and self-employment. Obviously. That is where it will get created. And in the past, TDP has created 6 lakh jobs in the private sector alone. And this government agreed to it. That's how, we got Kia. We got TV manufacturing unit called TCL. Cell phone making unit called Foxconn. Berger Paints, Asian Paints, Apollo Tires, Hero Motors. వీళ్ళందరూ తీసుకొచ్చాం. So, that's how you create the entire ecosystem. And you kickstart the economic activity. So, our manifesto, మీరు చూస్తే, it's very clear that creating jobs is one of the critical agenda, Telugu party. And see, look at the history of a political party, right? Every political party will have a track record.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ innately has created delivered on good law and order. True. What was Hyderabad pre-NTR and post-NTR చూస్తే మీకు గుర్తుండొచ్చు, నాకు గుర్తుండదు. Actually I was born after we became chief minister. Yeah. But generationally none of you are even born. అవును. You have not seen his governance. But law and order was a major problem. గొడవలు రోజు జరిగేది. He controlled it. And Babu Garu with that simple cyber tower kickstarted the entire ecosystem. And how ISB came, how Microsoft came. Right. Today we take it for granted. But the amount of hard work that went behind it. No one knew where Hyderabad in India was. Globally, Hyderabad was unknown. But today it's a known destination. Right? So TDP has the track record. And we create cities. We created Cyberabad. Like that, I think India needs to create new cities. Create that ecosystem. And Amravati was such model. When we said we need to create greenfield cities. Continuing to invest or just keep growing existing cities with existing infrastructure is not sustainable. We need to start creating satellite well-planned cities. And that is how India can kickstart its entire ecosystem Right. and growth story. అండ్ నవ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ 20 lakh జాబ్ క్రియేషన్స్, అంటే ఎకో సిస్టమ్ పెంచడము, ఎకానమీ కోసం వెళ్ళిపోవడానికి స్టార్ట్అప్, మీరు ఇందాక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి మాట్లాడారు, ఆర్ మేబీ STPIs కానీ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు గెట్ హియర్. ఒక 2 minutes మీరు మాట్లాడి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇన్ ఏపీ ఎలా అవ్వబోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు పార్టీలోకి వస్తే, పవర్లోకి వస్తే అని ఒకవేళ, అండ్ పర్సన్ లైక్ మీ ఆర్ టీమ్ లైక్ అస్, మేము హైదరాబాద్లో మేజర్గా ఓన్లీ హైదరాబాద్లో చేసాం ఇంతవరకు ఓపెన్ మైక్స్ ఫర్ స్టార్ట్అప్స్ అని, తర్వాత ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మెన్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటూ మనము వాట్ యూ కాల్ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వడం, మెంటర్షిప్స్ ఫ్రీగా ఇవ్వడం, అట్లాంటివి కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఇంకేం చేయొచ్చు అన్న థాట్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఫస్ట్ థింగ్, హౌ ఇస్ ది ఏపీస్ ఎకో సిస్టమ్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ నియర్ 5 years అట్లా అది అర్థం అనుకున్నాను. See, if you look at Andhra Pradesh, we are definitely one step behind Telangana. Because Telangana already has a vibrant IT ecosystem. True. And that enables the startup ecosystem. Markanante, we want to build a vibrant manufacturing and IT ecosystem. So I'll give you an example. If you look at electronics manufacturing in Tirupati, my agenda enti everything from box to the manual to the plastic cover to the earphones to the charger to the exact phone, all the semiconductors that go into it, everything should get manufactured within the 150-kilometer radius. Okay. That's how China works. You reduce the cost of manufacturing. So, main automotive ko hub, electronics manufacturing ko hub, pharma ko hub, IT ko hub, medical devices manufacturing ko hub. And in this ecosystem, we have to create a startup economy. అర్థమైంది. So, obviously, a startup cannot make cars. But startup can make small products that go into making a finished product, which is a car. True. Same thing goes to cell phones. So I'll get a Chinese player to come do the larger ecosystem, which is TV panel manufacturing. But then there is a plastic housing, there is the protective film, there is a cardboard box, there is a manual. All that can be made by local entrepreneurs to start off. And slowly as they skill up, they can then venture into actually making a television. So that is important. The journey is important. Learning of best practices, the manufacturing practices are important. Right. The model is very important. Same thing goes with IT. Right. So IT lo me anukunnante, rather than traditional IT services, we wanted to double down on AI, ML and data centers. Andike we brought in Adani data centers. Interesting. And we allocated land. And it would have been the largest renewable energy dependent data center in the world. Laksha kotlu pettubadi. It would have created high quality, high paid jobs in Visakhapatnam. But Prabhutwal Marne, a project venakabadindi. Yeah. So we'll restart that entire ecosystem. So focused ka cheyali, and we want to do deep dive. Right. And not just bits and pieces. To go very deep. Right. And that will automatically create an amazing ecosystem where startups can come and be part of that entire role. Right. And then we are insisting that the companies also do it. So we're telling TCL, who's invested in a TV panel manufacturing plant in Tirupati, saying how can you promote local entrepreneurs? What are the things that you can give out? And let's create the entire ecosystem, and state can fund part. Right. Part fund by venture capital angels. And when I was minister, we started the angel network. We started the YPO network. We started the YEO network. దాని ముందు అది కూడా లేదు. Okay. We were a combined When was it state. started? అంటే was it a All kind of summit? pre-2019. అంటే ఎక్కడ ఎలాంటి ఇనిషియేటివ్ ఇది? So we had the Vijayawada we started the YEO entire program. Young entrepreneurs organization started there. Okay, YEO. Okay. YEO.
And then we did the entire startup ecosystem where we had centers in Tirupati, we had a center in Kurnool, we had a center in Amravati, center in Visakhapatnam. అంటే ఈ ఏ హబ్ లాంటివి అంటున్నారా అంటే టీ హబ్? Like T-Hub. ఓకే ఓకే A model like T-Hub, but T-Hub is more focused on tech. అవునవును మేజర్లీ Andhra is not yet there. So let's understand that we are one step behind, right? రైట్ We don't have an IT ecosystem, period. అవును So we are in the process of building that through AI, ML and big data and data centers. Nice. So we are in that journey. So it's very, it's a bit too ambitious for me to think that I'll create IT startups without having an IT ecosystem. ఐ అండర్స్టాండ్ So I'm saying I'll do manufacturing startups రైట్ and with specific focus. అదే Because there are entrepreneurs there, right? అవును In food I can do that. అవును So I'm trying to focus on that Right. before I get to the IT. రైట్ అయితే అంటే దీనికి కనెక్టెడ్ క్వశ్చన్ ఒకటనా మేజర్లీ నేను చూసిన ఇష్యూ చిన్న చిన్న స్టార్టప్స్ 22 years 25 years 26 yearsలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ ఫండ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇందాక మీరు ఫండ్ గురించి మాట్లాడారు కాబట్టి ఐ వాంటెడ్ టు కనెక్ట్ దస్. అండ్ ఇఫ్ యూ సీ స్టార్టప్స్ లైక్ జెప్టో లాంటివి తీసుకున్నా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉన్న చాలా స్టార్టప్స్కి ఇనిషియల్గా గ్రాంట్స్, ఇనిషియల్ సీడ్ ఫండ్స్ లేకపోతే ప్రీ సీడ్ ఫండ్స్ రావడం వల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ నేను ఆనెస్ట్లీ నో అఫెన్స్ ఈవెన్ టీ హబ్లో కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న ఐటీ స్టార్టప్స్ చాలా వరకు ముందుకెళ్ళకపోవడం రీజనే వాళ్ళకి గ్రాంట్స్ అప్రూవ్ అవ్వకపోవడము లేకపోతే అంత ఈజీ ప్రాసెస్ లేకపోవడం. ఈజ్ ఆర్ నెక్స్ట్ గవర్నమెంట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అంటే గ్రాంట్స్ కోసం కానివ్వండి లేకపోతే ఫండ్ ఫర్ స్టార్టప్స్ కానీ? అంటే నేను ఒక దగ్గర విన్నాను, ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టున్నారు, ఏదో రోడ్ షోలో అన్నారు ఇట్లా, నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక 10 లక్షలు ఇస్తాను సంథింగ్ ఏదో అన్నారు స్టార్టప్స్ గురించి అని మెన్షన్ చేశారు. అలాంటిది ఏమన్నా ఇనిషియేటివ్ రాబోతుందా? Absolutely. Startups should be promoted. యా But government should only play the role of giving certain amount or earmarking X amount of money. ఓకే Because government officials or government employees, వాళ్ళకి అర్థమవుదు టెక్నాలజీ ఈ స్టార్టప్స్ కి ఇట్స్ అ వెరీ స్పెషలైజ్ స్కిల్. రైట్ సో మనం వీ షుడ్ పార్ట్నర్ విత్ ద ప్రైవేట్ సెక్టర్. సో వీ షుడ్ బ్రింగ్ ఇన్ ఏంజల్స్, వీ షుడ్ బ్రింగ్ ఇన్ వెంచర్ క్యాపిటల్, ఒక ఫండ్ పూలింగ్ చేసుకొని లెట్ దెమ్ అడ్మినిస్టర్ ఇట్. మనం ప్రభుత్వం ఓకే ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు మేము ఇస్తాం, బట్ ఇట్ షుడ్ బి అడ్మినిస్టర్డ్ ప్రొఫెషనల్ త్రూ ప్రొఫెషనల్ మెకానిజం. అప్పుడే సక్సెస్ అవుతుంది. లేదంటే ప్రభుత్వం ఇస్తా పోతే ఫెయిల్ అవుతుంది, గ్యారంటీగా ఫెయిల్ అవుతుంది. నో సెకండ్ థాట్. Government is a very good spender of public money, but we are not accountable. రైట్ ప్రభుత్వాలు మారిపోతే అకౌంటబిలిటీ పోతుంది. Very true. అట్లా ఉండకూడదు. స్టార్ట్అప్ అంటే దే షుడ్ బి అకౌంటబిలిటీ, దే షుడ్ మీనింగ్ బోర్డ్ మీటింగ్స్ జరగాలి అండ్ డెసిషన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, తీసుకోవాలి. అలాంటి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అండ్ దట్ సంథింగ్ నేను రాత్రి కూడా అందరం మాడుతున్నాం. సింగపూర్లో తమసేక్ అని ఉంది. తమసేక్ విచ్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఆఫ్ సింగపూర్ గవర్నమెంట్. ఓకే Why is it successful? And we were debating. ఓకే Can Andhra create a model like that? ఓకే Then Vertex and there's a venture capital arm of Temasek. ఓకే So atla we're trying to understand how are the different models, how different different governments are doing it. And Singapore is typically a step ahead compared to the rest of the world. So we are learning from it. రైట్ And we have to emulate some interesting models and successful models. రైట్ అండ్ కొంచెం సెంట్రల్ లెవెల్గా మాట్లాడదాము. లైక్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎకానమీ, ఫండ్స్ కానీ వీసీస్ కానీ స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ షూర్ యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ 5 trillion ఎకానమీస్ విజన్, రైట్? Absolutely. సో ఇండియా సెంట్రల్ లెవెల్లో 5 trillion ఎకానమీ అనే ఒక సెగ్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? I think the target is too less. ఓకే రైట్ I believe Andhra Pradesh alone can be $1 trillion economy. వావ్ And if you look at my speeches, నేను డావోస్లో మాట్లాడిందంతా నా పాత స్పీచ్ అన్ని చూస్తే నేను పదే మాట చెప్పాను, ఆంధ్ర విల్ బి $1 trillion ఎకానమీ. రైట్ సో బాబు గారు ఏం చేశారంటే $1 trillion ఎకానమీ పలానా రోజు కావాలంటే మనం ఏం చేయాలి, క్వార్టర్లీ టార్గెట్స్ ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, 990 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టాం. యూస్ టు కాన్స్టెంట్లీ మానిటర్ ఆర్ వి ఇన్ ద రైట్ డైరెక్షన్. సో దీస్ ఆర్ ద క్వాలిటీ చెక్ పారామీటర్స్. కరెక్ట్. ఓకే అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ Right. లైక్ తలసరి ఆదాయం KPIs, okay. తలసరి ఆదాయం పెరిగిందా, హెల్త్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయిందా, ఓకే MMR, IMR, UNDP, ఇదంతా వేస్ట్ టు బ్రేక్ ఇట్ డౌన్. అండ్ మేము పెట్టుకున్నాం యాక్సెస్ టు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, డ్రైనేజ్, టార్గెట్ డ్రివెన్ గా వెళ్ళాలి. రైట్ సో ఐ బిలీవ్ దట్ $5 trillion ఎకానమీ ఇస్ ఇన్ఫాక్ట్ స్మాలర్ గోల్. ఓకే అదర్వైజ్ జాబ్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? రైట్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాం, అందరు మాడుతున్నారు. కానీ ఇఫ్ యూ డోంట్ క్రియేట్ ద జాబ్స్, దిస్ ఇస్ గోయింగ్ టు బి డెమోగ్రాఫిక్ బర్డెన్. ట్రూ. Because slowly we'll become an aging economy. Already our reproduction rate has come down as a nation, right? So we have a lot more youngsters who are in their 18 and 20s. So they have to be gainfully employed. We have to channelize all their energy towards nation building. రైట్ And every state should have a target. And as Andhra, we said we want to be $1 trillion. Right.
And I think we should dream big. Why should we dream less? How are we inferior than the Chinese? How are we any less than Singaporeans? మనం ఎప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మన 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 మోడల్ ఎందుకు లేదు? Why is there not an Indian model? Or why is there not one state model? So let's create our own models of success. Right. And that's what I think as youngsters we should aspire to. And as young politicians, we should help that ecosystem. రైట్. అండ్ ఇప్పుడు ఎకానమీ $1 trillion ఎకానమీ గురించి $5 trillion ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు రీసెంట్గా 3-4 days బ్యాక్ ఒక చిన్న రీల్ చూసాను నా ఇన్స్టాగ్రామ్లో. ఇట్ వాజ్ యాక్చువల్లీ కంపారిజన్ బిట్వీన్ చైనాస్ జీడిపి అండ్ ఇండియాస్ జీడిపి. సో జనరల్గా న్యాచురల్గా కూడా అందరికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్లా గ్రాఫ్ పెరిగిపోయింది చైనాది, ఇండియాది ఇట్లా పెరుగుతూ చిన్నగా అయిపోయి మధ్యలో ఆగిపోయింది. అరౌండ్ 25-30 trillion ఎకానమీకి చైనా వెళ్ళిపోయింది, మిగిలినంత ఇక్కడ ఆగిపోయింది. సో న్యాచురల్లీ అది సాడ్గానే ఉంటుంది బికాస్ వీ స్టార్టెడ్ టుగెదర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా. ఇప్పుడు దే హ్యావ్ బిల్ట్ ఇట్ లైక్ దాట్ అని కమెంట్స్ ఓపెన్ చేస్తా సడన్గా. కమెంట్స్లో ఒక ఫస్ట్ కమెంట్ ఒకటి ఉంది, పిన్డ్ కమెంట్, అరౌండ్ 25,000 likes ఉన్నాయి ఆ కమెంట్కి. ఆ కమెంట్ ఏమంటుందంటే, బట్ స్టిల్ వీ ఫీల్ సాడ్, బట్ స్టిల్ వీ ఫైట్ ఓన్లీ అబౌట్ మందిర్స్, వీ ఫైట్ ఓన్లీ అబౌట్ మస్జిద్స్. నో అఫెన్స్ అగైన్, నన్ను రాంగ్గా తీసుకోకండి. ఇట్ ఇస్ జస్ట్ యువర్ వాలిడేషన్ హియర్, ఐ మీన్ యువర్ ఒపీనియన్ హియర్. సో అన్నీ వదిలేసి మేము ఒకటే కొట్లాడతాము. మాకు ఓట్ వేయడానికి బద్ధకము, లీడర్ కరెక్టా కాదా అని ఆలోచించుకోవడానికి బద్ధకము, తర్వాత స్టార్టప్ ఈకో సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడానికి బద్ధకము. నేను స్టార్టప్ పెట్టాలంటే డైరెక్ట్ దిగిపోతా. ఇంత పెద్ద కమెంట్ ఉంది, అదే 25,000 మెంబర్స్ లైక్ చేయడం అనేది పక్కకు పెడితే, బట్ దట్ కమెంట్ హ్యాస్ అ డీప్ లెవెల్ మీనింగ్. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? See, end of the day, అందరం we have our own religious beliefs. Right. And we are entitled to it. అవునండి. Constitution enables us. But definitely we should not be divided on religion, region and caste. Right. As youngsters, I think we need to rise beyond it. We need to talk on other issues also. Issues like access to drinking water. Issues like, which state is doing better in which sector. Why is government healthcare in Kerala superior than any other state in India? So we need to learn from each other. We need to create the India model. And that's exactly, I'm assuming, what that person was meaning. Because yes, China was actually behind India. Right. Singapore ఏంటంటే ఒకప్పుడు ఫిషింగ్ విలేజ్. It was a fishing village. Look at Singapore today, how it transformed. Right. In fact, నిన్న రాత్రి కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చారు. Because it was a closing ceremony of Yuva Galam. Right. So philosophically we were discussing. నేను రాత్రి I think till almost 1:32 in the morning. So ఒకడు అన్నాడు సింగపూర్ అంటావు, సింగపూర్ చిన్న దేశం కదా అని. I said okay, done. Let us earmark a zone in India, exact size of Singapore. Do you think we can create a model better than Singapore? Let's take this challenge up. I think India should do that. Right. India should create mini ecosystems. Like Amravati was a mini ecosystem, right? So Andhra Pradesh should have like 6-7 Amravati sort of ecosystems focused on specific things and kickstart the entire economy rather than just depending and draining existing cities. Unna cities we milk chestam. We don't invest back into our urban infrastructure. We are letting our cities rot. Right. Road layam, drain gattam. And how are we going to do it? Saying that youth also should rise. Youth also should be part of the political process, and youth should understand, should decipher between what is right, what is wrong. Who's the right leader, who's the wrong person. Unfortunately, అందరూ ఏమంటారు, ఆ రాజకీయ నాయకులు అందరూ ఇంతే. ఎన్నిసార్లు ఎన్ని ఉంటాం ఇది? రాజకీయ నాయకులు అందరూ ఇంతే, అందరూ ఒకటే. Then what is the incentive for a person like me who's a Stanford MBA? It's a very difficult business school to get into. I'm a Stanford MBA. What is the incentive for me to come back and be part of the political process, political system? అందరూ ఒకటే అంటే ఇంకేంటి? సో చాలా మంది కమెంట్స్ అవి కూడా పెడతారు, 80% అందరూ ఒకటే అంటారు. సో as youngsters, I think it's important to think, take a pause, think what is right, what is wrong for the state. Emotionally, yes, I get carried away at times. బట్ దెన్ నెక్స్ట్ డే నేను మళ్ళీ చూస్తా, ఇది రైటా, ఇది రాంగా, ఆర్ నిన్న బాగా ఎమోషనల్ అయ్యా, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు అంత గట్టిగా మాట్లాడా, కరెక్ట్ కాదేమో, స్లో అవ్వాలి. ఆల్ ఆఫ్ us need to introspect and think once. Right. And now that యంగ్స్టర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడాం కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు 175 నియోజకవర్గాలు, ఎవ్రీవేర్ డిఫరెంట్ పార్టీస్ నుంచి ఉన్న నాయకులు ఉంటారు. ఎక్కడెక్కడ మీరు పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ జనసేన, అవన్నీ నేను మాట్లాడను. బట్ ఒకవేళ మీరు అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఉన్న ప్రతి క్యాండిడేట్ తోపు లేకపోతే బెస్ట్ క్యాండిడేట్ని పెడతామని మీరు అన్న నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్ స్టఫ్. మై క్వశ్చన్ ఇస్, హౌ షుడ్ అ పర్సన్ హూస్ గోయింగ్ టు vote for the first time at least
అండ్ వేరే వాళ్ళు కూడా కాకపోతే ఫస్ట్ టైం ఓటర్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఓట్ వేయడానికి వెళ్ళేటప్పుడు. సో ఇందాక ఆ మాట ఎందుకని నేను నమ్మను అని, ఇట్స్ జస్ట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ రైట్ నౌ, బికాస్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి కాబట్టి ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ జనరలైజ్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ యువర్ సైడ్, కైండ్ ఆఫ్ అడ్వైస్ టు ది యంగ్ ఓటర్స్. I think young voters should look at which is the parties that are contesting ఓకే and which party has what kind of track record. So Okay. డెవలప్ చేసింది ఎవరు, సంక్షేమం చేసింది ఎవరు, ఎవరు బ్యాలెన్స్ చేశారు, ప్రాంతాలు అభివృద్ధి చెందినాయంటే ఎవరి వల్ల చెందినాయి, పరిశ్రమలు వచ్చినాయి ఎవరి వల్ల వచ్చినాయి. ఐ థింక్ దట్ దే హ్యావ్ టు డిబేట్. Two, look at the candidate. Who's the right candidate? What is his capacity? Do you think he can deliver? I think that is very, very important for first time voters to introspect and look at. అంతేగాని అందరూ ఒకటే, ఎందుకులే అది ఇందాక మీరు అన్నట్టు, yeah. రాజకీయాలు ఎందుకులే ఏదైతే అవుతుంది, మనం ఓట్ అయిపోయినా పర్వాలేదని. హైదరాబాద్ లో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు హైదరాబాద్ ఓటర్స్, చాలా మంది ఓటే వేయలేదు కదా. అవును. ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఈవెన్ ఓట్. దట్ ఇస్ అన్ఫేర్ థింగ్. Yeah. So I think we need to think beyond that. People should come out in big numbers and vote to any party that they believe which is right, and which can develop the state and which sort of meets their expectations or what they expect from the party or the leader or the candidate. But don't you feel it is not actually practical believing in the party's principles and voting to the party's person? And of course, మీరు second point చెప్పారు, think about the candidate also అని. Of course. But అది major point అని మీరు do you really feel that is a major point? I mean, it will always be 60-40, right? Candidates right. also do matter. That's what I wanted. Then they also contest from a political party with certain ideology. Right. So if a party's ideology is only welfare, and not about development, so even if he's a good candidate, he's in the wrong party. And if a party is able to balance both better, then the candidate, the right candidate makes all the magic. Right. So people need to think. అందరూ ఆలోచించాలి, ఎవరు సరైన వాళ్ళు, ఏ పార్టీ ఏ అభ్యర్థి ఎలా చేస్తారు, ఎవరికి ట్రాక్ రికార్డ్ ఉంది, ఎవరు చేసిన చరిత్ర ఎవరిది, అది బేరీ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. Right. And I read it somewhere, development and welfare is not just a key factor for an election. అంటే ఒక పార్టీ గెలవడానికి లేకపోతే ఒక గవర్నమెంట్ రావడానికి ఈ రెండు మాత్రమే కాదు. ఐ వాజ్ షాక్ టు అండర్స్టాండ్ దట్ కరప్షన్, రిలీజియన్ అండ్ కాస్ట్, తర్వాత వాట్ యు కాల్ ఇన్ఫ్లేషన్, ఇలాంటివన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఫర్ అ పర్సన్ టు యాక్చువల్లీ, అండ్ ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అని చెప్పి చూసినప్పుడు పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అంటే ఎట్లా ఇప్పుడు మేజర్గా మనం చూస్తున్న కొద్దీ వెల్ఫేర్ టు అన్ ఎక్స్టెంట్, డెవలప్మెంట్ అండ్ అంటే ఓట్కి నోట్ లాంటివి లేకపోతే ఇట్లాంటివి ఆ పాయింట్ తీసుకొచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ డైరెక్ట్లీ, హైదరాబాద్ వాజ్ అ కామన్ క్యాపిటల్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, రైట్? Correct. The newly formed states. Was it traded against vote to note case? Is the propaganda that is actually going out? I wanted you directly to tell that to our audience, youngsters ki, because that is again kind of deciding factor for people, or ante oka judgment chesukodaniki. I thought you'll be the right person to actually answer that ani. No, there were corruption allegations Right. against the parties. Right. But the point and the matter of fact remains is that Andhra had to start its journey. అవును. 10 సంవత్సరాలు హైదరాబాద్ లో కూర్చుంటే ఇక రాజధాని ఎప్పుడు కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు బిల్డ్ చేయాలి, ఎకో సిస్టమ్ ఎప్పుడు క్రియేట్ చేయాలి. So TDP early on took a decision that our leader has to move to Andhra, kickstart the entire capital development, and it was very clear. How can we govern Andhra by sitting in Telangana? Very true. It will not work. You cannot do remote governance. It will never work. So decision was taken, and this was taken before any political episode that has happened. Of course, sensible, yeah. So we took the decision, we moved, and he worked out of Andhra. Then he built the secretariat, the assembly, the the transit secretariat, transit assembly got built then before the actual master plan was finalized. The iconic structures were designed. Our time button. Makes sense. But we wanted to do it because we cannot do remote governance. Right. That's what I wanted people to understand that point also. నేను మొన్న ఒకసారి స్టోరీ పెట్టినుండే ఎవరెవరితో చేయాలి అన్నప్పుడు, అందులో మీ పేరు కూడా పెట్టినప్పుడు దాని కింద వచ్చిన క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ క్వశ్చన్ ఇది ఏంటి, ఐ థాట్ లైక్ ఇట్ విల్ బి వ్యాలిడేటెడ్ వన్స్ యూ ఆన్సర్ దట్ అనుకున్నాను. ఆల్సో అన్న వన్ ఆఫ్ ది అదర్ క్వశ్చన్స్ నాకు వచ్చిన స్టోరీ రిప్లైస్లో ఈ నెపోటిజం అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై పర్స్పెక్టివ్, కానీ అందులో వచ్చిన వాటిలో కొంతమంది లీడర్స్ ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏమంటారు సీనియర్ మోస్ట్ లీడర్స్, కానీ వాళ్ళకి ఒకవేళ యంగ్ లీడర్స్ లైక్ లోకేష్ గారు లేకపోతే ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్, అలాంటి వాళ్ళు వచ్చి ఇఫ్ దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ద పవర్
ఆర్ యూటిలైజింగ్ దేర్ అథారిటీ అన్న సెన్స్లో వచ్చినప్పుడు దే ఫీల్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నెపోటిజం అని. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ నెపోటిజం కాన్సెప్ట్? బికాజ్ అందులో వచ్చిన ఒక కమెంట్, ఒక మెసేజ్లో ఏముందంటే ఎమ్మెల్యేలా గెలవకుండా మినిస్ట్రీ వచ్చింది అనే ఒక పాయింట్ ఏదైతే వచ్చిందో, ఐ వాంటెడ్ టు అడ్రస్ దాట్, ఐ వాంటెడ్ యూ టు అడ్రస్ దాట్ అని. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ దట్. ఐ థింక్ దట్స్ అ ఫేర్ క్వశ్చన్. ఒకటి, నేను 2014 నుంచి 19 మధ్యన ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ద క్యాబినెట్. నేను పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నా. 2019లో పోటీ చేయాలని 2014లో నిర్ణయించుకున్నాను. ఓకే. కానీ అనుకోకుండా మధ్యలో సీనియర్లు అందరూ కూడా లేదు, క్యాబినెట్కి ఇప్పుడు అవసరం ఉంది, మీ సర్వీసెస్ అవసరం ఉంది, కీలకమైన అంశాలు కొన్ని పెండింగ్ పడిపోతున్నాయి, సో జాయిన్ అవ్వని ఒత్తిడి తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ అదొక నెల నడిచింది మాకు. మేజర్లీ అబౌట్ ఐటీ అంటారా? మీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, పిఆర్ అండ్ ఆర్డీ వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కూడా. ఓకే ఓకే. ఇది పుష్ చేయాలి, వెనకబడుతున్న ఫీలింగ్ వచ్చింది. అది వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు అవ్వాలంటే ఇంకా ఎమ్మెల్సీ రూట్ బెటరు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఎవరొకరి చేత రాజీనామా చేయించాలి. అప్పుడు అందరు నన్ను తిట్టేవారు, నువ్వు రాజీనామా చేయించావు, నీ సొంతంగా రాలేదు, మళ్ళీ నన్నే తిట్టేవారు. సో ఐ థాట్ ఎమ్మెల్సీ ఇస్ ద రైట్ రూట్. ఆ రూట్లో వెళ్ళి మంత్రి అవుదాం అనుకున్నా, మంత్రి అయ్యాను. నా వంతు నా మార్క్ ఉంది. నెపోటిజంకి వచ్చేగల ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు డాక్టర్, జనరల్గా ఇండియాలో డాక్టర్ బిడ్డలు డాక్టర్లు అవుతారు, ఎందుకంటే డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్ దాని చుట్టే నడుస్తుంది. బట్ మంచి డాక్టరో లేదంటే ఈ డాక్టర్ పనికిరాడనేది ప్రజలు నిర్ణయిస్తారు, పేషెంట్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు రాజకీయంగా ప్రజలకి సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చి, ఇన్ని చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే సేవ చేయాలి, పాజిటివ్ లీడర్షిప్ బిల్డప్ చేయాలి. ఐ షుడ్ మేక్ అవర్ స్టేట్ నంబర్ 1. దట్ ఈస్ మై ఎజెండా. అది ఉన్నప్పుడు పబ్లిక్ విల్ డిసైడ్, ప్రజలు నిర్ణయిస్తారు లోకేష్ ఈ వర్తా కాదా. ఇప్పుడు 2019 ఎన్నికల్లో నేను మంగళగిరిలో పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చరిత్రలో కేవలం ఒకే ఒకసారి గెలిచింది. ఇట్ హాస్ అదర్వైజ్ నాట్ వన్ దట్ సీట్. సో డిఫికల్ట్ సీట్ ని కంచుకోటగా మార్చుతాను నేను పోటీ చేశాను. ఐ లాస్ట్ విత్ 5,300 వీడియో ఓట్స్ తో నేను ఓడిపోయా. బట్ అది నాలో కసి పెంచింది. నథింగ్ డూయింగ్, అక్కడనే పోటీ చేయాలి, మళ్ళీ గెలవాలని కసి పెరిగింది. ప్రజల పట్ల నా కమిట్మెంట్ కూడా పెరిగింది. సో ఆ రోజు ప్రజలకు అర్థం అవ్వలే లోకేష్ ఏంటో, మంగళగిరి ప్రజలేంటో లోకేష్కి అర్థం అవ్వాలి. కానీ టుడే ఒక బాండ్ ఏర్పడింది, ఒక కమిట్మెంట్ పెరిగింది. And believe me, I had a zero next to it, and I'll win with that kind of majority come 2024 election. Right. And what was the major reason for stopping the Padhayathra in between, Anna? And Babu garu judicial remand valla break వచ్చింది. So I had to focus on the legal battle. అవును. And మా నాయకుడు ట్రబుల్ లో ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తాం కరెక్ట్ కాదు. రైట్. సో బాబు గారిని బయటికి తీసుకురావాలనేది మా ఎజెండా. బికాజ్ ఒక పక్కన ప్రభుత్వం అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి 53 రోజులు నేను లోపల పెడితే మా వంతు మేము పోరాడకపోతే తప్పవుతుందని మేము పోరాడాం. సో అందుకే బ్రేక్ వచ్చింది. అదర్వైజ్ మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా తొందరగా ఆపినట్టున్నారు కదా, బిఫోర్ రీచింగ్ ది 4,000 kilometers. కరెక్ట్. నాకేనంటే దేర్ వాస్ ఆల్సో టైం డెడ్ లైన్. సో పార్టీ ఏమైందంటే ఎండ్ ఆఫ్ నవంబర్ కల్లా పూర్తి చేయండి పాదయాత్ర. బికాస్ ఎలక్షన్స్ సిద్ధం అవ్వాలి, క్యాండిడేచర్స్, ఎలక్షన్ స్ట్రాటజీ, బ్యాటిల్ గ్రౌండ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఫోకస్ బూత్స్ పైన ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ నుంచి డ్రైవ్ చేయాలి కదా ఇవన్నీ. సో ఆ ఎజెండా అంతా నాది. సో ఐ హ్యాడ్ సర్టన్ థింగ్స్ టు డెలివర్. దానివల్ల నవంబర్ 2 కల్లా పూర్తి చేయాలని ఒరిజినల్ పెట్టుకున్నాను. అది కాస్త December 18th పూర్తి. అండ్ లాస్ట్ 3-4 questions లో క్లోజ్ చేద్దాము. మేజర్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ యంగ్స్టర్స్, ఐ మీన్ యూత్ ఇన్ టు పాలిటిక్స్. ఈ కాన్సెప్ట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ దాట్ ఇన్ యువర్ పార్టీ? ఫండమెంటలీ ఐ థింక్ యూత్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, నో సెకండ్ థాట్. యూ షుడ్ ఫండమెంటలీ హ్యావ్ ద ప్యాషన్, అంటే ఒక తపన ఉండాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ఫస్ట్ అది నమ్మాలి. అండ్ పాలిటిక్స్ ఇస్ ద టఫెస్ట్ ఫీల్డ్. అవును, ఇట్స్ రూత్లెస్. రైట్. ఆ స్టామినా కావాలి ఇక్కడ సర్వైవ్ అవ్వాలి. ఇంకో పక్కన ముందర ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అవ్వాలి. రాజకీయాల పైన ఆర్థికంగా డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు నేనున్నా ఆర్థికంగా నేను డిపెండ్ అవును రాజకీయాల పైన. కారణం ఏంటి, మాకు హెరిటేజ్ ఉంది. Brahmani works for heritage, she earns, I spend the money. So my credit card bills are paid for by Brahmani. And you mean you don't have any other sources of income? No. Okay. So Brahmani pays for it, I get dividend income from the company. So na credit card bills gaani na lifestyle anta is funded by that. It's shocking to know that a person who is a son of 15 years old, I mean the oldest CM right now, if I'm not wrong, వాళ్ళ కొడుకు ఇట్లా ఓన్లీ బిజినెస్ ఇన్కమ్ నుంచి యూజ్ చేస్తున్నారంటే ఇట్స్ షాకింగ్ టు నో. 100%. ఓకే. బికాజ్ మా హాస్టల్ అంతా మేము ప్రకటించాం కదా, రైట్, స్వచ్ఛందంగా ప్రజలకే చెప్పింది. దట్స్ వాట్ వి ఓన్. రైట్. సో వి బిలీవ్ ఇన్ బిజినెస్ ఇన్కమ్. సో Brahmani pays for me. So I mean either you're lucky to get a wife like that
ఆర్ యూ వర్క్ హార్డ్ ఫర్ స్టెబిలైజ్, సెటిల్ అవ్వండి. ప్యారలల్ గా సేవ్ చేయండి, ఇన్నోవేటివ్ మోడల్స్ ద్వారా ప్రజలకు సేవ్ చేయండి, ప్రజల దగ్గర ఉండి. ఆటోమేటిక్ గా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. సో తెలుగుదేశం పార్టీలు మేము ఎత్తుకుతాం. ఇప్పుడు ఎంతమంది ఎన్ఆర్ఎల్ ఎమ్మెల్యే లేరు తెలుగుదేశం పార్టీ, ఎంతమంది గ్రామాల్లో సేవ్ చేసిన వాళ్ళు మంత్రులయ్యారు తెలుగుదేశం పార్టీ, ఎంతమంది డాక్టర్లు మంత్రులయ్యారు తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ కీప్ సర్చింగ్, మేము ఎత్తుకుతూ ఉంటాం ఎవరున్నారు, ఎవరు మంచి ఉన్నారు, ఎవరి పేరు ఎక్కువ ఇంపడుతుంది నియోజకవర్గాల్లో, ఎవరు సేవ చేస్తున్నారు. సో వి కీప్ సర్చింగ్. సో ఐ వుడ్ అర్జ్ యంగ్స్టర్స్ టు డెఫినెట్లీ come into politics, but parallelly first settle down. Right. Be gainfully, meaningfully employed, financially settle అవ్వండి, దెన్ ఆ టైం ఇవ్వచ్చు. అర్థమైంది. లేదంటే ప్రజలకు సేవ చేయాలి, నీతి నిజాయితీగా చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యామిలీ విల్ టేక్ అ బ్యాక్ సీట్. సో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల భార్య పిల్లలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ పరిస్థితి తీసుకురాకు. సో రెండు బ్యాలెన్స్ చేస్తే డెఫినెట్లీ యంగ్స్టర్స్ హ్యావ్ అ గ్రేట్ రోల్ టు ప్లే in Indian democracy. And రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు? It's been a great relationship. కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం సరైన ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం మనం పోరాడాలి, కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపించాల లక్ష్యంతో మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఓకే, గాట్ ఇట్. అండ్ ఐమ్ షూర్ నేను ఏదో ఒకటి చేసి అన్ని పార్టీస్ నుంచి కీ పర్సన్స్తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈవెన్ దో దే ఫీల్ మీ సైడ్ నుంచి మాట్లాడుతున్నా అనిపించిన, వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా అనిపించిన, ఏదనుకున్నా కూడా అందరితో మాట్లాడదాం అనుకున్నాను. అందుకే ఎవరైతే అలయన్స్లో ఉన్నారో వాళ్ళనైతే ఇట్లా అడగాలనుకున్న థాట్లో ఐ ఆస్క్డ్ యు దిస్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ రైట్ నౌ లైక్ ఇండియా ఇస్ బికమింగ్ ది మోస్ట్ స్పోకెన్ అవుట్ కంట్రీ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ గ్లోబల్గా చూసుకుంటే. బోత్ మెనీ స్టార్ట్అప్స్ హ్యాస్ ఇండియన్ హెడ్స్ దేర్ అండ్ ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ హ్యావ్ ఇండియన్ హెడ్స్ వర్కింగ్ ఓవర్ దేర్. సో ఈ పర్స్పెక్టివ్లో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? లైక్ హౌ ఆర్ యూ సీయింగ్ ఇండియా యాజ్? India's time is yet to come. When India will definitely leave a mark, right, in coming decades. Intellectually, we are very sound. We have a great education system. It definitely requires tweaking. It definitely requires further reforms to remain competitive. But definitely, our hard-working spirit will take us to the next level. Right. And that is driving us to definitely head Fortune 500 companies. And there will definitely come a time when Indian will also lead US. And Telugu is the fastest growing language in the US. So ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మనం డెఫినెట్ గా our best is yet to come. అని అడిగితే not the next decade, next 2 decades will be our turn as Indians. Nice. అండ్ ఇన్ ఎవ్రీ పాడ్కాస్ట్ నేను లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్తో ఎండ్ చేస్తాను. సో అందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇస్ ఎనీ జనరల్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్? See, the biggest challenge that I notice today's youngsters face is what I call the button syndrome. అంటే ఒక బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు, ఒక బటన్ నొక్కితే నిత్యావసర సరుకులన్నీ ఇంటికి వస్తాయి. సో జీవితంలో బటన్ నొక్కితే ఎగ్జామ్లో 100% మార్క్ రావాలనుకుంటారు. అంటే ఒక్కసారి ఎదురుగాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎగ్జామ్ లో ఎక్కువ తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. వై? ఫాలింగ్ డౌన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆల్ ఆఫ్ us have fallen down. But behind your success are much more failures. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేసే ముందర he started 5 other startups and he failed. Heritage was his 6th startup that succeeded. He tried to do mango plantation, he did a hotel, he did a carbides factory. All those are failures, but no one talks about that. They only talk about, oh, this is a success. Right. But if Mr. Babu garu appudu fail ayinappudu, అవి నాకు ఎందుకులే గోలా అనే ఉద్దేశం ఉంటే హెరిటేజ్ ఉండేది కాదు. రాజకీయంగా నేను మంగళగిరిలో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ కేవలం ఇన్నే సీట్లు వచ్చినాయి, ఎందుకులే ఇది ప్రజలు మారలే అని నేను అనుకుని ఇంటికి వెళ్ళి పడుకుని ఉంటే ఈ రోజు ఈ స్థాయికి నేను వచ్చేవాడు కాదు. ఇప్పుడు నన్ను అనేక సార్లు ట్రోల్ చేశారు, మీమ్స్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు, కానీ నేను భయపడలేదు. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇఫ్ సమ్మన్ ఇస్ టార్గెటింగ్ యూ అంటే నువ్వు ఏదో సరిగ్గా చేస్తున్నట్టే కదా, వాళ్ళు నువ్వు థ్రెట్ అవుతాయి కదా వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో టేక్ ఇట్ హెడ్ ఆన్, టేక్ ఛాలెంజెస్. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సో ఒక దెబ్బ కాదు 10 దెబ్బలు తింటాం, ఏం పర్వాలేదు. బట్ ఒక ఎజెండా పెట్టుకుని ముందరికి వెళ్తే డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. Right. And that would be my single advice to today's youth. Awesome.
అండ్ అనదర్ క్వశ్చన్ ఇస్ ఎనీ అడ్వైస్ ఫర్ మీ అంటే వీ వర్క్ అ లాట్ ఫర్ బిల్డింగ్ అప్ ది స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ అనమాట. నేను ఒకటి తెలుగు కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నాం, ఇంటెలెక్చువల్ తెలుగు కమ్యూనిటీ అని, ఓపెన్ మైక్స్ ఫర్ స్టార్ట్అప్స్ అని ఇట్లాంటివన్నీ అందులో చేస్తాం అనమాట. సో ఎనీ అడ్వైస్ ఫర్ అస్ ఇట్లాంటి కాంటెంట్ క్రియేషన్లో కానీ లేకపోతే ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళకి హూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ టువర్డ్స్ గివ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ టువర్డ్స్ ది కమ్యూనిటీ, వాళ్ళ కోసం ఎనీ అడ్వైస్? ఈ తెలుగులో మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తం ఉంది, ప్రపంచం మొత్తం ఉంది. రైట్. Reach out to them. Let's talk about their success stories. Let's understand their failures also. Sure. I know so many Telugu people today who are multi-billionaires in the US. Right. Who have created very interesting companies. But వాళ్ళంకాల దాదాపు 5-6 failures ఉంటాయి before that success. Or even 10. అది మాట్లాడదాం. వాళ్ళ learnings ఏంటి. So that youngsters like you can inspire. Right. Other youngsters to not just look at government jobs or private jobs, but to look at a startup as a viable opportunity or a career choice. Got it. And ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ ఎనీ డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. లైక్ అంటే ప్రతి ఒక్కరిని అడుగుతాను ఈ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఇన్స్పిరేషన్? అంటే అది ఒక మనిషి కావచ్చు, ఒక డే కావచ్చు, ఒక బుక్కే కావచ్చు, ఒక విషయమే కావచ్చు, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఏదన్నా, అఫ్ కోర్స్ అది కూడా చెప్పొచ్చు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇన్స్పిరేషన్? No, there are two leaders that have fundamentally inspired, transformed me. ఒకటి లీ క్వాన్ యూ. Okay. Was the founding father of Singapore. అంటే ఒక్క వ్యక్తి మత్స్యకార గ్రామాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు అనేది ట్రూలీ ఇన్స్పైరింగ్. రెండోది వాజ్పేయి గారు. బికాస్ ఈరోజు మనం ఈ డివిడెండ్స్ అన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం వాజ్పేయి గారు. రైట్. టెలికామ్ డీరెగ్యులేషన్ ఆయన టైంలో వచ్చింది, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆయన టైంలో వచ్చింది, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఆయన టైంలో వచ్చింది. సో అనేక మేజర్ రిఫార్మ్స్ అన్ని వాజ్పేయి గారి టైంలో వచ్చింది. ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఇనఫ్ నన్ను అడిగితే. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్మెన్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. వీ డోంట్ సెలబ్రేట్ ఇట్ ఇనఫ్, వీ డోంట్ రెస్పెక్ట్ ఇట్ ఇనఫ్. రైట్. So apart from my grandfather, apart from my father, వీళ్ళిద్దరు నన్ను truly they inspired me, and that is one of the reasons I'm in politics today. Awesome. Thank you very much, Anna. Thanks for your time, and I'll end this up with last question. 3 months లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమవబోతుంది ఏపీలో? Well, one-sided mandate రాబోతుంది. ఓకే. 170 నియోజకవర్గాలు, కనీసం 160 నియోజకవర్గాలు గెలుస్తామని నేను అనుకుంటున్నాను. ఆన్ రికార్డ్. Awesome. All the very best, Anna. I'm sure you're going to succeed. Thank you very much for your time. Valuable insights. ఎప్పుడన్నా మీరు పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ పెట్టుకుందాం. No, absolutely. Let's inspire young minds. Done. Let's ignite young minds. Done. And why 5 trillion? Let's talk about $10 trillion economy. Wow. And you mentioned about 1 trillion of Andhra. And I stand by it. All the very best for the Andhra people. And of course, together we should do it. తెలుగులో అందరం కలిసికట్టుగా చేసుకోవాలి కదా, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కదా. Awesome. Thank you very much, Anna. Thank you for having me. Thank you.